2026వ సంవత్సరం సెప్టెంబర్ నెల 12వ రాశి మీనరాశి. ఈ మీనరాశికి ఏలినాటి శని 3 సంవత్సరాల 3 నెలలు అయింది ప్రారంభమై. ఇంకా 4 సంవత్సరాల 7 నెలలు ఏలినాటి శని జరుగుతుంది. వీళ్ళ బాధ చెప్పటానికి వీలు కాదు. అనుభవించే వాళ్ళకి చెప్పాల్సిందే కానీ అట్లా చెప్పుకుంటే కూడా వాళ్ళని చాలా హీనంగా తేలిగ్గా చూస్తారు. అయితే ఈ రాశి వాళ్ళకి బుధుడు, శుక్రుడు, కుజుడు, కేతువు ఈ 4 గ్రహాలు బాగున్నాయి. వ్యాపారం బాగుంటుంది, భార్య అనుకూలిస్తుంది. మరి గురువు బాగున్నాడు, విద్యా ఉద్యోగం బాగుంటుంది. కేతువు బాగున్నాడు, మంచి జ్ఞానం కలిగి ప్రవర్తిస్తారు. ఏమి ఉండదండి, ఒక చిన్న గండు చీమ కుట్టిందండి. ఆ గండు చీమ కుట్టిన చోట ఒక విషం తయారైపోయింది. అక్కడ మొత్తం ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఏందిరా గండు చీమ కొట్టడం ఏంది, ఆపరేషన్ చేయటం ఏందిరా అంటారు. చూడండి, తుమ్మ చెట్ల మీద గండు చీమలు లాగానే ఉంటాయి, ఎర్రగా ఉంటాయి చీమలు. అవి విషపు చీమలండి. ఆ చీమ కుడితే మాత్రం తప్పనిసరిగా చాలా ఇబ్బంది పడతారు. అట్లాంటి సమస్యలు ఏవోటి వస్తాయి. చిన్నది చాలా ఇబ్బందిగా ఉంటుంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టమన్నారు. ఈ టైంలో మీకు ఎటువంటి సమస్య వచ్చినా ఖచ్చితంగా వెంటనే జాగ్రత్త పడాలి. అనారోగ్య రీత్యా ఎవరికి ఏ బాధ వచ్చినా వెంటనే డాక్టర్ దగ్గర ట్రీట్మెంట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకోకుండా మీరు ఎప్పుడైతే అశ్రద్ధ వహిస్తారో దానివల్ల మాత్రం పూర్తిగా మీరు నష్టపడతారు. బుధుడు బాగున్నాడు, వ్యాపారం బాగుంది. గురువు బాగున్నాడు, ఉద్యోగం బాగుంది. కేతువు బాగున్నాడు. కానీ శని మాత్రం జన్మశని. ఈ జన్మశని నువ్వు ఎక్కడ కోరుకోలేక చాలా కష్టాలు వచ్చేటువంటి పరిస్థితి బాగా ఎక్కువగా ఉంటుంది. ఏమిటా అంటే మామూలుగా అన్నం తింటే ఏం ఇబ్బంది లేదండి, ఏమీ లేదు, విరోచనాలు అయినాయి. డాక్టర్ ఏం చేయాలి, నాకే జరిగింది. ఈ నెలలో 10 రోజులు సెలైన్ పెట్టారు. రోజు కనీసం 10-15 మోషన్స్ అయినాయి. చివరికి ఏ పరిస్థితి వచ్చింది, సెలైన్ పెడదామంటే నరవ అందలేదు. ఎట్టవుట సెలైన్ పెట్టారు, మందులు ఇప్పించారు. సరే మజ్జిగన్నం తినవయ్యా అంటే ఇక అన్నం అంటే చేతులు పట్టింది. ఏ వస్తువు తిన్నా మట్టి తిన్నట్టుంటుంది, ఏమీ తినబుద్ధి పుట్టదు, లేచి కూర్చోలేను, నీరసం, అంత ఇబ్బంది పెట్టింది. ఈ రాశి వాళ్ళకి ఇట్లాంటి కుటుంబంలో ఎవరికి కూడా సమస్య వస్తుంది. అసలు ఈ పరిస్థితిలో నేను అనుకున్నాను, ఈ 10-12 రోజులు అయిన విరోచనాలకి ఇక నేను బతకను, లేచి కూర్చోలేను, ఆహారం లోపలే పోవట్లేదు, తిందామంటే ఆకలి ఉంటుంది, తిందామని కూర్చుంటే కడుపు నోట్లో పోదు, కడుపులో పోదు, వాంతి వచ్చినట్టుంటుంది, చేపు రాదు, నూనె మింగినట్టు ఉంటుంది. ఇట్లా ఇబ్బంది పడ్డా. అందులో ఈ శ్రావణ భాద్రపదాలు వ్యాధులకి బాగా మూలమైన టైము, డాక్టర్లు బాగుపడే టైం అంటారు. శ్రావణ భాద్రపదాలు కరువు, వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. ఇట్లాంటి టైంలో మరి ఈ రాశి వాళ్ళు జన్మశని వల్ల చాలా నష్టపడతారని మాత్రం నికరం. 7 గ్రహాలు బాగున్నా సరే ఆ ఒక్క శని వల్ల మాత్రం మీరు చాలా కష్టాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మీరు తప్పనిసరిగా శనిని పూజించండి. శనికి దగ్గర ప్రతిరోజు దీపారాధన చేయండి. శనికి శనివారం అభిషేకం చేయించుకోండి. సోమవారం ఈశ్వరుడికి అభిషేకం చేయించుకోండి. ప్రతిరోజు కూడా శివాలయంలో శివుడికి 11 ప్రదక్షిణాలు చేయండి. శనికి 9 ప్రదక్షిణాలు చేయండి. సూర్యోదయానికి ముందు లేవండి. పొద్దున్నే సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి నమస్కారం చేయండి. మధ్యాహ్నం 12 గంటలకు సూర్యుడి నమస్కారం చేయండి. సాయంత్రం 5 గంటలకు సూర్య నమస్కారం చేయండి. పొద్దున్నే సూర్యుడు బ్రహ్మతో సమానం, మధ్యాహ్నం సూర్యుడు విష్ణుమూర్తితో ఈశ్వరుడితో సమానం, సాయంకాలం సూర్యుడు విష్ణువుతో సమానం. ఇట్లా చేసుకుంటూ ఎప్పుడు కూడా మితంగా భాషిస్తూ ఎవరితో పడితే వాళ్ళతో స్నేహాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ జన్మశనిలో స్నానం చేసేటప్పుడు గుడ్డ తడవకపోతే శని నిన్ను కష్టపెట్టబోతున్నాడని గుర్తు తెలుస్తుంది. నీవు గుడ్డ కట్టుకొని వెళ్ళేటప్పుడు ఏదైనా పట్టుకొని గుడ్డ చిరిగితే శని వల్ల నీకు నష్టం వస్తుందని తెలుస్తుంది. అదే కాకుండా ఎవరైనా ఎక్కడికి పోతున్నామని అడుగుతాడు, అది శనిని ఇబ్బంది పెడుతున్నాడని తెలుస్తుంది. ఒక్కోడు అంటాడు, ఎక్కడికి పోతున్నా, నేను పని మీద పోతున్నా, నీకు ఎందుకు చెప్పాలి పని, ఏదో పని మీద పోతున్నావు, ఆ పని ఎన్నాళ్ళ నుంచో కావట్లేదు,
ఎట్లా ఉంటే ఈసారి అవుతుంది లేకపోతే ఏ పని మీద పోతున్నావు అంటే అది అపశకునమే, కాదు నేను కూడా వస్తానంటాడు. ఇట్లాంటి శకునాలు ఈ రాశివాళ్ళు గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి టైంలో బయలుదేరి బయటికి వెళ్ళేప్పుడు నల్ల పిల్లి ఎదుర్కొండా వస్తుంది, నీకేదో ప్రమాదం జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి ప్రమాదాలు, ఇట్లాంటి అపశకునాలు జరిగినప్పుడు వెళితే ఏ యాక్సిడెంట్లో దెబ్బలు తగలటమో, హాస్పిటల్ పాలైపోవటమో, లక్షలు ఖర్చు కావటమో ఇట్లాంటివి జరగటానికి అవకాశం ఉంటుంది. తర్వాత అదే బలానా టైంలో ఇట్లా జరిగిందిరా, ఇది అపశకునం అని చెప్పారు, నేను అశ్రద్ధ చేశాను, ఇట్లా అయిందనుకుంటారు. కాబట్టి ఈ మీనరాశి వాళ్ళకి శని పూర్తిగా బాగాలేడు. కాబట్టి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా తప్పనిసరిగా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం. అట్లా జాతకం చూపించుకోవటమే కాదు, జాతకం చూపించుకున్న తర్వాత తగిన శాంతి చేయించుకోవటం ఇంకా అవసరం. అదే కాదండి, నేను చెప్పేది ఒకటే మాట, మీరు ఏదో చెప్పారు అని అశ్రద్ధ మాత్రం చేయొద్దు. మీకు ఏదైనా జాతకాలు చూడాలి అంటే నా పేరు పంగులూరి లక్ష్మీనారాయణ. నా ఫోన్ నెంబర్లు 2 ఉన్నాయి. ఒకటి 6300061241, ఇంకో నెంబర్ ఉంది 7801071946. ఈ 2 నెంబర్లలో ఏ నెంబర్కైనా సరే ఫోన్ చేసి డేట్ ఆఫ్ బర్త్ ద్వారా కానీ హస్త సాముద్రిక ద్వారా కానీ మీ జాతకం చూపించుకోండి. ఈ జాతక రీత్యా మీకు ఏ దోషాలు చెప్పి దానికి ఏదైనా అవసరమైతే శాంతిలో ఏమైనా చేయాల్సి వస్తే అవి చెబుతాం. మీరు తగిన ఫీజు చెల్లించి జాతకం చెప్పించుకోవడం కానీ పూజలు చేయించడానికి తగిన ఫీజు చెల్లించి చేయించుకోండి. మీరు అన్ని విధాలా సుఖపడతారు, అన్ని విధాలా బాగుంటారు. అందరూ బాగుండాలి, సర్వే జనా సుఖినో భవంతు, అందరూ బాగుండాలనే ఉద్దేశంతో కానీ డబ్బులు సంపాదన కోసమని ఈ మాసఫలాలు చెప్పడం జరగట్లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్వస్తి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.